హాయ్ గాయ్స్. హాయ్ ఎన్ఐఎస్ఎం సిరీస్ ఈరోజు చాప్టర్ 10 ఫైనల్ చాప్టర్. అవును, ఫైనల్ ఫైనల్ చాప్టర్కి వచ్చేసి చాప్టర్తోనో ఎన్ఐఎస్ఎం సిరీస్ కి సమాప్తం. లైక్ ఈ చాప్టర్ పేరు వచ్చేసి సేల్స్ ప్రాక్టీస్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ సర్వీసెస్. ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 5 మార్క్స్ మామ. లైక్ అంటే మనకి మొత్తం 100 క్వశ్చన్స్ కదా, లైక్ 100 క్వశ్చన్స్ వెళ్ళి 5% అంటే 5 మార్క్స్ వస్తుంది. 5 మార్క్స్ రిమైనింగ్ ఇవన్నీ నిన్న మొన్న అవన్నీ అది కూడా 5 మార్క్స్. ఒక 4th 5th 6th చాప్టర్ వచ్చేసి కొంచెం హై వెయిటేజ్ స్టాక్స్, థర్డ్ ఫోర్త్ హై వెయిటేజ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ చాప్టర్ మామ. ఇది కూడా మొత్తం థియరీ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఎట్లా మన కేవైసీ అవుతుంది, ఎట్లా రిస్క్ ఫ్యాక్టర్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, సో మొత్తం ఉంటాయి. డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. అదే ఓకే. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఆఫ్టర్ స్టడింగ్ దిస్ చాప్టర్ యూ షుడ్ నో అబౌట్ ఏమేమి నేర్చుకుంటామంటే దాంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్లయింట్ రిస్క్ ప్రొఫైల్ అండ్ రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్. అంటే మనము ఏదైనా బ్రోకర్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ డిస్క్లోజర్ డాక్యుమెంట్ వస్తాయి కదా, ఎవరికి ఎంత రిస్క్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ రిస్క్ ఉంటుంది అనేది దీనిలో ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆ తర్వాత క్లయింట్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్, అంటే క్లయింట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆయనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఫర్ కస్టమర్స్. డ్యూ డిలిజెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ అది ఎట్లా అంటే సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక పర్సన్, అది ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయడానికి కోసం కానీ లేకపోతే బై కానీ సెల్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏంటంటే ఆ బ్రోకర్ అంటాడు ఫస్ట్ కొన్ని కావాల్సిన ఏంటి నా దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఆధార్ కార్డు అంటే కేవైసీ అవన్నీ తీసుకొని మన బ్యాంక్ స్టేట్మెంట్ అదే ఫినాన్షియల్గా నేను ఏంటిది అదేం ఫ్రాడ్ జరగకుండా చెప్తా అన్నాడు దీంట్లో. సేఫ్టీ పర్పస్ అన్ని తీసుకున్న తర్వాతనే వానికి అకౌంట్ యాక్సెస్ ఇస్తా. అంతవరకు డ్యూ డెలిగెన్సీస్ లోనే పెడతా. అవునవును. అంతవరకు వానికి అప్రూవల్ ఇవ్వండి ట్రేడ్ చేసేంత వరకు అవన్నీ ఫార్మ్స్ సబ్మిట్ చేసిన తర్వాతనే అప్పుడే అప్రూవల్ ఇస్తా. అంతవరకు డ్యూ డెలిగెన్స్ లో పెడతా అని అదో టాపిక్ ఉంటుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండర్ కేవైసీ ప్రాసెస్, ఏమేమి డాక్యుమెంట్స్ మన కేవైసీ కోసం ప్రాసెస్ కోసం ఉంటాయో అవి, దాని గురించి కూడా మనం చెప్పుకుందాం ఇవాళ. సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్, ఏమన్నా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరుగుతున్నాయా లేదా దాన్ని మానిటర్ చేయడము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వెస్టర్ గ్రీవియన్స్ రీఅడ్రస్ మెకానిజమ్స్. సో ఈ టాపిక్స్ మనం ఈరోజు చెప్పుకుంటాం. ఈ 6 టాపిక్స్ మామ, దీని మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లైక్ ఈచ్ అంటే ఒక్కొక్కటి. లైక్ ఫస్ట్ వన్ ఏంటంటే మామ, ఐ రిటర్న్స్ ఆర్ రిస్క్ ఫ్రీ. మామ ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి, రిస్క్ ఎప్పుడు చేసినప్పుడే రిస్క్ అనేది రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎంత అయితే రిస్క్ వేస్తావు అంత రివార్డ్ ఉంటుంది. రిస్క్ లేకుండా రివార్డ్ ఎంత వస్తుంది, అంతే కదా. ఇప్పుడు నువ్వు మ్యూచువల్ ఫండ్ పెడితే కొంచెం రిస్క్ ఫ్రీ, లైక్ రిస్క్ ఉంటుంది కానీ కొంచెం రిస్క్ తక్కువ, కానీ నాకు వచ్చే రిటర్న్స్ కూడా లైక్ 15 to 20% మ్యాక్స్. అది కూడా 15 to 20. అదే ఒక నువ్వు ఈక్విటీకి వచ్చినావు, లైక్ షేర్స్ వచ్చినావు, షేర్స్ దాని రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది లైక్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి, కానీ స్టాక్ వచ్చేసి సింగిల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాం. లైక్ స్టాక్లో రిస్క్ ఉంటుంది, లైక్ అది లైక్ ఒక రిస్క్ చేస్తాం కాబట్టి లైక్ ఒక 50% కూడా ఎర్న్ చేయొచ్చు మనం. అదే నువ్వు ఫ్యూచర్ ఆప్షన్ పోతే సింగిల్ డేలో కూడా నువ్వు ఒక ఆప్షన్ బై చేసినావు అనుకో, సింగిల్ డేలో కూడా నువ్వు పెట్టిన రిటర్న్ ఇన్వెస్ట్గా 100% రావచ్చు. అది ఎంత రిస్క్ పెట్టిన కొద్దీ అంత రివార్డ్, లాస్ అయితే కూడా అంత లాస్ కావచ్చు నువ్వు. లైక్ ఇది ఏంటంటే మనము అంటే మనకి డిలైడ్ ఫండ్స్ ఉంటాయి లైక్ నేను చెప్తా. లైక్ ఒకటి డెట్ ఫండ్, గుడ్ నోట్ డౌన్ చేసుకుని, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్. లైక్ డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే మనకి డెట్ ఫండ్స్ అంటే లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ అవన్నీ డెట్ ఫండ్స్ అంటారు. లైక్ మనకి ఎంత క్లోజ్ టు 7 to 9% మధ్యలో ఇస్తుంది బ్యాంక్స్ అయినా ఏదైనా. ఇప్పుడు లైక్ ఇంకొకటి బ్యాంక్, ఇంకోటి అది ఒకటి ఉంది చూడు, కొత్త స్కీమ్స్ లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, పిఎంఓడి స్కీమ్స్, ఇవన్నీ అవన్నీ క్లోజ్ టు 7 to 9. కానీ మీరు అర్థం చేసుకోవాలి మామ, మనకి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది మామ ఇండియాలో, లైక్ క్లోజ్ టు ఒక 5 to 6 ఉంది మామ. మీరు ఒక 1 lakhకి లైక్ ఒక 1 lakhకి 9,000 నీకు ఎఫ్డీ వచ్చింది అనుకో, అంటే 1 lakhకి 9% అంటే 9,000కి ఎఫ్డీ వచ్చింది అనుకో, దాంట్లో ఒక 5 to 6 అంటే క్లోజ్ టు 5,000 అనుకుందాం. 5,000 ఇన్ఫ్లేషన్ కింద వెళ్ళిపోయింది అనుకో, ఇంకా నీకు మిగిలేదు ఎంత 4,000. అంటే నువ్వు ఒక ఇయర్కి 4,000 కోసం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసేది, అంతే కదా. లైక్ ఎట్లా అంటే ఈరోజు ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పెన్ ఉంది, ఈ పెన్ 100 రూపీస్ అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఈ పెన్కి 105 రూపీస్ అవుతుంది. అంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఈ ప్రైస్ అనేది. అంటే దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం, పెరిగేదాన్ని. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది, లైక్ గోల్డ్ అయినా ఏదైనా పెరుగుతుంది కదా, అది ఇన్ఫ్లేషన్ అంటాం. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ లైక్ ఒక 5 to 6% ఉంది. మరి ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. 9% గుడ్డిగా ఇస్తుంది, ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, ఇప్పుడు దాన్ని మనం డెట్ ఫండ్స్ అనుకున్నాం, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ డెట్ ఫండ్స్. ఇంకోటి హైబ్రిడ్ ఫండ్స్ అని చెప్పిన. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఎట్లా అంటే 50-50 ఉంటుంది, లైక్ కొన్ని ఈక్విటీ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, అవి మనం హైబ్రిడ్ ఫండ్స్ అంటాం. లైక్ ఒక క్లోజ్ 30 to 40% ఆఫ్ వెయిటేజ్ ఏమో ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకుంటే డెట్ ఫండ్స్ వచ్చినాయో, మీతో ఒక 60 to 70% వచ్చేసి ఈక్విటీ లైక్ షేర్స్ ఉంటాయి. లైక్ అంటే ఫిక్స్డ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్స్
దాంట్లో క్లోజ్ టు ఒక 12% వరకు మనం తీసుకోవచ్చు. 12%. అంటే ఇది కొంచెం బెటర్. 9కి 12 అంటే 3% పెరిగింది. మీరు 3% అనుకోవచ్చు, కానీ అదొక పెద్ద అమౌంట్లో చాలా పెద్ద రిటర్న్స్ అవి. లైక్ ఇప్పుడు నువ్వు ₹1,00,000 పెడితే నీకు ఎక్కువ, ఒక 10 CR 100 CR పెట్టడానికి మనం అట్లా వాళ్ళ మైండ్ సెట్ లెక్క ఆలోచించాలి మనం. నువ్వు ఒక ₹1,00,000 పెట్టి లక్ష తీయడం కంటే ₹1,00,000 పెట్టి 10,000 తీ, అర్థమైందా? అది 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 తప్పు. ఎందుకంటే ₹1,00,000 పెట్టి 1-2 years ఆడడం కంటే చాలా బిగ్ ప్లేయర్స్ ఎట్లా ఆలోచిస్తారంటే ఒక్కసారి లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒక 10 CR 100 CR చాలా జుజిబి వాళ్ళకి, మినిమం 1000 CR అట్లా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి 10% తీసుకున్నా కూడా 1000 CRకి 100 CR నీకు మన లైఫ్ టైం సెటిల్మెంట్ అది. మన లైఫ్ టైం సెటిల్మెంట్ అది. లైక్ ఇంకోటి ఏంటంటే డెట్ ఫండ్స్. మన డెట్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకున్నాం. హైబ్రిడ్ ఫండ్స్లో 2 ఉంటాయి. లైక్ ఒకటి డెట్ ఫండ్స్ ఉంటుంది, ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అంటే ప్యూర్లీ మనకి స్టాక్స్ మామ. లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ, మల్టీ, కాంట్రా, థిమాటిక్ ఫండ్స్. లైక్ మ్యూచువల్ ఫండ్ అంటే సింగిల్ ఒకటి మ్యూచువల్ ఫండ్ ఉంటాయి, దానికి ఒక 10-12 ఉంటాయి క్లోజ్ టు. దాంట్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మన అగ్రెసివ్ ఫండ్స్ అని ఉంటాయి, కన్జర్వేటివ్ ఫండ్స్ అని ఉంటాయి. లైక్ ఇదంతా చాప్టర్ లేదు, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా లైక్ మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. అంటే రిస్క్ అంతైతే రిస్క్ చేస్తామో అంత రివార్డ్ ఉంటుంది ఎప్పుడు కూడా. రిస్క్ మనం చెప్పే ఫస్ట్ టాపిక్ అది కదా, ఐ రిస్క్ ఆర్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. ఫ్రీ రిస్క్ కావాలంటే తక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ రిస్క్ చేయగలుగుతా నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఈ టాపిక్లో. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్వీసెస్ ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని కంపెనీస్ నుండి కొంతమంది అడ్వైజర్ సర్వీసెస్ చేస్తారు అన్నట్టు. ఎట్లా అంటే ఆ పర్సన్ని బట్టి నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావు, ఆ రిస్క్ని బట్టి వాళ్ళు నీకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజులు చేస్తారు అన్నట్టు. సో ఆ అడ్వైజులు మనం తీసుకుంటప్పుడు అది మనకు సూటబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ రికమెండేషన్స్ని మనము కన్సిడర్ తీసుకొని మనం అదేంది మనకి ఎంత అయితే మన దగ్గర క్యాపిటల్ ఉందో అంతే మనము ఆ రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీన్నే మనము ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్వీసెస్ అని అంటాం. లైక్ వాడు ఇచ్చేది లైక్ ఆ అడ్వైజర్ ఇచ్చేది నీకు వర్కౌట్ అవుతుందా లేదా, నీకు బ్యాలెన్స్ అవుతుందా, లైక్ నీకు సెట్ అవుతుందా. ఫస్ట్ మనమైతే వాడు గుడ్డిగా చెప్పినప్పుడు తీసుకోం కదా. నువ్వు బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. నాకు ఇంత రిటర్న్స్ వస్తే నేను ఇంత బ్రేక్ ఈవెన్కి వస్తా అని నీ ప్లాన్ ఉంటేనే ఫస్ట్ తీసుకోవాలి. వాడు ఎవడు చెప్పినా తీసుకుంటాను, లాస్ అయితే వాడు రోజు అడుగుతావు, ఇస్తాడా? సో నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ రిస్క్ ప్రొఫైల్ ఆఫ్ ది క్లయింట్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ ఇన్వెస్టర్ హాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిస్క్ అన్నట్టు. టేకింగ్ అంటే ఒక్కొక్క రకమైన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది అన్నట్టు. దాంట్లో లో ఉంటుంది, మీడియం ఉంటుంది, హై ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నాడు, ఆయన ఏంటంటే సేఫ్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని తక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అదే ఇంకొకరు బిజినెస్ ఇష్యూలు ఏం చేస్తారంటే కొంచెం మీడియం రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెము ఇట్లా మీడియం రేంజ్లో ప్రాఫిట్స్ రావాలని చూస్తాడు. ఒక్కొక్కరు అగ్రెసివ్ నువ్వు అన్నట్టు అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి అగ్రెసివ్గా ఇట్లా రిటర్న్స్ రావాలని చూస్తారు కదా. సో ఏంటంటే ఇట్లా మనము క్లయింట్ యొక్క ప్రొఫైల్ని మనము అండర్స్టాండ్ చేసుకోవాలన్నట్టు. సో దీన్నే మనము అండర్స్టాండింగ్ రిస్క్ ప్రొఫైల్ ఆఫ్ ద క్లయింట్ అని అంటాం. నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. లైక్ నేను ఇప్పుడు అగ్రెసివ్, కన్జర్వేటివ్ అని చెప్పిన. అగ్రెసివ్ అంటే కొంచెం స్పీడ్గా ఉరుకుతాం, లైక్ మనలాగా చిన్న. అగ్రెసివ్. కన్జర్వేటివ్ అంటే లైక్ అంటే మనం ఎట్లుండాలంటే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది అగ్రెసివ్ ఉండాలి. ఎందుకంటే మన ఏజ్ ఉంది, లైక్ ఇప్పుడు 25 అనుకుందాం, మన ఏజ్ ఉంది కాబట్టి టిల్ ఒక 50 వరకు మనం అగ్రెసివ్ ఉండాలి. ఆఫ్టర్ 50 అనేది అగ్రెసివ్ ఉండకూడదు, కన్జర్వేటివ్ కావాలి. లో రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే రిస్క్ అని తక్కువ చేసుకోవాలి. కానీ మనం ఈ టైంలో రిస్క్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా టైం ఉంది ఫ్యూచర్లో. రిస్క్ చేస్తే కొంచెం రివార్డ్ ఎక్కువ వస్తుంది. వాళ్ళకంటే కొంచెం తక్కువ వచ్చినా కూడా వాళ్ళు బ్యాలెన్స్ అంటే ఒక లెవెల్కి వచ్చేస్తారు. వాళ్ళకి తక్కువ రిటర్న్స్ వచ్చినా సరిపోతాయి, వాళ్ళు ఎక్కువ రిస్క్ చేయకూడదు. మన ఏంటంటే అగ్రెసివ్, లైక్ నేను అగ్రెసివ్ అని చెప్పాను కదా. లైక్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రెసివ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ వెళ్ళిపోవచ్చు. లైక్ నేను ఇప్పుడు ఫిక్స్ డిపాజిట్ చేస్తే దానివల్ల నాకు యూజ్ ఉందా? నాకు ఏమన్నా కార్పస్ అనేది బిల్డ్ కాదు, అంతే కదా. కార్పస్ ఏం బిల్డ్ కాదు. అదే నేను అగ్రెసివ్ అయినా అనుకో కొంచెం రిస్క్ అయితే తీసుకుంటా, కానీ రివార్డ్ కూడా వస్తుంది కదా. ఇట్లా నేను లాంగ్ రన్ ఉంటా. కానీ నేను ఇప్పుడు లాంగ్ రన్ అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాము, మినిమం 7 to 10 years ఉండాలి మామ. మ్యూచువల్ ఫండ్స్ ఇయర్ పెట్టి నెక్స్ట్ ఇయర్ తీస్తా, నెక్స్ట్ ఇయర్ పెట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ తీస్తా అంటే ఏముంటుంది, ఇంకా మైనస్ ఉంటుంది తప్ప నువ్వు ప్రాఫిట్కి అయితే రావు. ఏదైనా ఒక అసెట్ నాకు అర్థం కాదు మామ, ఒక భూమి కొంటారు, లైక్ ఒక ల్యాండ్ కొంటారు, ఒక 1 crore ఒక ప్రాపర్టీ కొంటారు. మీరు మళ్ళీ దాన్ని 1 monthకి ఒకసారి అమ్ముతారా? మీరు మళ్ళీ 1 yearకి ఒకసారి అమ్ముతారా? 2 yearsకి ఒకసారి అమ్ముతారా? అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చేసుకుని ఒక మినిమం 10 years హోల్డ్ చేస్తారు. మళ్ళీ మరి స్టాక్ మార్కెట్ వచ్చినాక ఎందుకు మరి ఇట్లా చూస్తారు? అంటే ఇది ఈజీ రిటర్న్స్ కదా. ఈజీ రిటర్న్స్ అని ఎవరు చెప్పారు? బయట జనాలు, బయట అందరూ నిజంగా ఇప్పుడు అందరూ ప్రాఫిట్లో ఉన్నారా? ఉన్నారు. ఇండియాలో ఎంతమంది లాస్ ఉన్నారు? ఇండియాలో ఎంతమంది లాస్ ఉంటుంది తెలుసా? 98% లాస్ ఉన్నారు మామ, ప్యూర్లీ డెరివేటివ్స్లో 98%. అంటే
ఒక పర్సన్ కి 1.1 lakh లాస్ ఉన్నాడు ఇండియాలో మొత్తం. ఇండియా ఒక పర్సన్ కి 1. అవన్నీ మాకొద్దు, నేర్పిస్తే మేము చేస్తాం. అంటే ఎన్ఐఎస్ఎం నువ్వు నేర్చుకునేందుకు జాబ్ చేయాలన్నా లేకుండా ఒక బెటర్ నీకు ఎడ్యుకేషన్ వల్ల నువ్వు ఇంకొకరికి గైడ్ చేయాలి తప్ప నువ్వే ఇంకొకరికి మ్యానిపులేట్ చేయొద్దు. నేను ట్రేడ్ చేయాలని నేర్చుకున్నాను. లైక్ అది ట్రేడ్ అనేది ఎవరైనా చేస్తారు, కామన్ అది. లైక్ దాంట్లో సెగ్మెంట్స్ ఉంటాయి, లైక్ సెల్లింగ్ చేసుకుంటాం, ఫ్యూచర్స్ చేసుకుంటాం. ఎడ్జింగ్ అనే ఎప్పుడైనా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు నేకెడ్ గా పోవద్దు, నేకెడ్ అంటే సింగిల్ గా పోవద్దు, సింగిల్ గా పోవద్దు. లైక్ ఏదైనా ఎడ్జింగ్ ఉంటే మనకి లాస్ అంటే తక్కువ ఉంటుంది, తక్కువ వచ్చినా సరిపోతుంది కానీ లాస్ అంటే తక్కువ ఉండాలి. అదే లాస్ని మినిమైజ్ చేసుకోవడం కోసం మనం హెడ్జింగ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే రిస్క్ డిస్క్లోజర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఫస్ట్ మనకు ఇది ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ మనం రిస్క్ని ఎవరికి ఎంత రిస్క్ ఉంటుంది అనేది ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు క్లియర్గా. బిఫోర్ ఇన్వెస్టింగ్ మనం ఇన్వెస్ట్ చేయకముందే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, నువ్వు ఎంత పెట్టినా క్యాపిటల్ మొత్తం కూడా పోవచ్చు, అందులో సగం పోవచ్చు, లేదంటే నీకు హై రిటర్న్స్ రావచ్చు. అలా ఏమేమి రిస్కెస్ ఉంటాయి, నువ్వు ఫేస్ చేసే రిస్కెస్, ప్రతి ట్రేడ్కి నువ్వు ఎంత అమౌంట్ లాస్ చేసుకోవచ్చు. అలా నీవు తీసుకున్న పొజిషన్ని బట్టి నీ రిస్క్ అనేది మేనేజ్మెంట్ అవుతుంది. అదే ఈక్విటీ, డెరివేటివ్స్, ఫ్యూచర్, ఆప్షన్ పొజిషన్, సెల్లింగ్ పొజిషన్, డిఫరెంట్ పొజిషన్ కి డిఫరెంట్ రిస్క్స్ అనేసి నీకు ఉంటాయి. ఒకవేళ ఈక్విటీ తీసుకున్నానుకో సేఫ్ అండ్ సెక్యూర్. అది కాదని బై ఆప్షన్ బైయింగ్ పోయినామంటే మనకి దాంట్లో 100% హై తీసుకుంటుంది రిస్క్. అదే నువ్వు ఇప్పుడు ఆప్షన్ సెల్లర్ 100% రిస్క్ కి మనకి ఎలా ఒక్కొక్క దానికి ఎలా మనకి క్యాపిటల్ లూజ్ అవుతావో, ఎలా ప్రాఫిట్స్ వస్తాయో, ఎలా రిటర్న్స్ వస్తాయో అది చూపించేది రిస్క్ వస్తుంది డాక్యుమెంట్. అయితే ఇంకోటి ఆప్షన్ సెల్లర్కి ఏంటంటే హై రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు ప్రాఫిట్స్ తక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్ ఏంటంటే రిస్క్ అనేది అన్లిమిటెడ్ కానీ ప్రాఫిట్ మాత్రం లిమిటెడ్. కానీ మాక్సిమం విన్నింగ్ ప్రాబిలిటీ పడుతుంది సెల్లర్కి ఉంటుంది, ఆప్షన్ సెల్లర్కి ఉంటుంది. ఆప్షన్ బయర్కి ఏదైతే ప్రీమియం కడతాడో వాడు అదే లాస్ అవుతాడు కానీ విన్నింగ్ ప్రాఫిట్ మాత్రం అన్లిమిటెడ్. కానీ నాకు అర్థం కాదమ్మా, ఆప్షన్స్ ఎందుకు వచ్చినాయి, అసలు డెరివేటివ్స్ ఎందుకు వచ్చినాయి మార్కెట్లకి? డెరివేటివ్స్ ట్రేడ్ చేసుకొని వచ్చినాయి. ఆప్షన్ డెరివేటివ్స్ ఎందుకు వచ్చినాయి అంటే లైక్ ఉన్న ఏదైతే పోర్ట్ఫోలియో లైక్ స్టాక్స్ ఉంటాయో అవి ఏదైతే డ్రాప్ అయినప్పుడు ఎడ్జింగ్ కోసం మనం ఇవి వచ్చినాయి, కానీ డైరెక్ట్ వచ్చి దూకి ఇలా పైసలు సంపాదించని కాదు. మనం తీసుకున్న ఏవైతే స్టాక్స్ ఉంటాయో అవి మన అగేన్స్ట్గా పోయినప్పుడు సో మనల్ని మన క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము ఈ డెరివేటివ్స్ అనేవి వచ్చినాయి అన్నట్టు. సో డెరివేటివ్స్ కానీ మనం ఏం చేస్తాం, ₹1,00,000 పెట్టాలా, లక్ష కథ అంతే లక్ష అయిపోయిందా కదా ఇంటికి పోయి అబ్బా సాయిరామ్ అంతే. అదే 1 lakh ఉంటే నువ్వు ఈక్విటీ ఇన్వెస్ట్ చేసుకుంటే మెల్లిగా గ్రోత్ అయితే ఉంటుంది. నేను ఎక్స్పైరీ రోజు 1 lakh ట్రేడ్ తీసుకుంటాను, నాకు 50,000 కావాలి, లేకుంటే 1 lakh 2 lakh కావాలి. నేను ఎందుకు పెడతా ఇన్వెస్ట్మెంట్? సేమ్ అంతే. ఏముందా ఎక్స్పైరీ రోజు నువ్వు ట్రేడ్ చేసుకున్నప్పుడు అది నీకు అగేన్స్ట్ అయిందంటే టోటల్గా వైప్ అవుట్ అవుతుంది మన క్యాపిటల్ మొత్తము. యూట్యూబర్స్ చూస్తలేవు అంటే వాళ్ళకు కూడా ఎట్లా అంటే వాళ్ళు నిజంగా తీసుకున్నొచ్చు కానీ వాళ్ళ పోర్ట్ఫోలియో చాలా పెద్దవి. అవునవును. లైక్ వాళ్ళకి పోర్ట్ఫోలియో లైక్ ఇప్పుడు ఎవరైనా ఒక 1 share పెడుతుందంటే ఎవరైనా బిగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. లైక్ ఇప్పుడు సౌత్ సైడ్ పోతే, లైక్ నార్త్ సైడ్ పోతే, లైక్ గుజరాత్ లో చాలా మంది ట్రేడ్ చేస్తారు, లైక్ దలాల్ స్ట్రీట్, ముంబై, ఇటు చాలా మంది చేస్తారు. వాళ్ళకి 100 share పోర్ట్ఫోలియో అంటే వాళ్ళు 1 share పెడతారు, వాళ్ళకి ఏమైతుంది చెప్పు, ఫరక్ పడుతుంది చూడు. సరే అంటే 1 share పోతే కూడా వాళ్ళకి ఫరక్ పడుతుందా? ఏం కాదు కదా. ఎందుకేం కాదు, అరే వాళ్ళకి పోయేది 1% అబ్బా, నీది ఉండేది 100%. అదే 1 lakh పోతే గమ్మునుంటావు, ఇంకేం చేయాలి, మళ్ళీ ఒక నెల రోజులకు సెట్ చేసుకొని మళ్ళీ ట్రేడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లయింట్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ అని అనుకున్నాం. సో ఇది ఏంటంటే బిఫోర్ అలోయింగ్ సమ్వన్ టు ఇన్వెస్ట్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మస్ట్ కన్ఫర్మ్ హూ ద క్లయింట్ ఇస్. ఫస్ట్ ఏంటంటే మన ఇప్పుడు జీరోదా లాంటి యాప్స్ ఉంటాయి చూడు, ఫస్ట్ క్లయింట్ని ఐడెంటిఫై చేయడం కోసము ఫస్ట్ ఏం చేస్తారంటే సపోజ్ నువ్వే ఉన్నావు, మన హరీష్ బ్రో ఉన్నాడు, ఆయనకి అదేంటి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాడు. సో అప్పుడు నేను ఏం చేయాలంటే కంపల్సరీ ఐడి కార్డు అంటే నీ ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు ఇంకా ఎక్స్ట్రా మన ఏవైతే ఉంటాయో అవి అడిగిన ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని మనము దానికి ఫస్ట్ మనము సబ్మిట్ చేయాలి. సో అప్పుడు ఆ సబ్మిట్ చేసిన తర్వాత నువ్వు హరీష్ అనే పర్సన్ కరెక్టా లేదా చూసుకుంటాడు, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు, నేను డబ్బులు ఎటుకలు వస్తున్నాయి అవన్నీ చెక్ చేసుకొని నేను ఐడెంటిఫై చేసి ఆ ప్రొసీజర్ అన్ని కంప్లీట్ చేస్తాడు. సో దీన్ని మనము క్లయింట్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ అని అంటాం అన్నట్టు. అదే మళ్ళీ వాళ్ళు కూడా క్లయింట్ కూడా మనకు ఉంటారు కదా, కస్టమర్ కేర్ సర్వీస్ కూడా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కాల్ చేయడానికి ఉంటుంది మనకి. 9 AM to 8 PM వరకే ఈ మధ్యలో కాల్ చేయాలి. బిట్వీన్ దిస్ అంటే ఈ టైం మధ్యలో అంటే ఆఫ్టర్ 9 తర్వాత చేయకూడదు, లైక్ ఆఫ్టర్ 9 PM 9 AM ముందు చేయకూడదు. 9 AM నుంచి మార్నింగ్ 9 AM టు నైట్ 8 PM దాకా మనకు ఛాన్స్ ఉంటుంది. అంటే కస్టమర్ కేర్ ఈ టైంలో మనకి ఫోన్ చేసి నువ్వు ఇట్లా ఓపెన్ చేసుకో అకౌంట్ అట్లా నీకు అడ్వైస్ ఇవ్వడం కానీ అవన్నీ ఈ టైంలోపే ఉండాలి. ఈ టైం తర్వాత ఒకవేళ కాల్స్ వస్తే మనం దాన్ని
ఫోన్ లిఫ్ట్ చేయకుండానో లేకపోతే ఏంటంటే అంత కరెక్ట్ కాదు. అంటే మనకి ఒక రూల్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ ఏంటంటే 9 AM to 8 PM వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి క్లయింట్ని డీటెయిల్స్ కనుక్కోవడం కానీ లేకపోతే వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అట్లా దానికోసం. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కస్టమర్ అండర్ KYC ప్రాసెస్. సో దీనికి ఏంటంటే నో యువర్ కస్టమర్ ఏంటి అంటే సర్టెన్ డాక్యుమెంట్స్ ఆర్ కంపల్సరీ ఏవేవి ఉంటాయో అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాళ్ళు అడిగినవన్నీ, బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ పాస్బుక్, ఫోటో లేకపోతే వీడియోగ్రఫీ, వాళ్ళవన్నీ తీసుకొని మన డాక్యుమెంట్స్ని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ని తీసుకొని మన KYCని ప్రాసెస్ని కంప్లీట్ చేసేసి ఆ తర్వాత దాన్ని సబ్మిట్ చేసేస్తారు అన్నట్టు. అప్పుడు మనకి ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది డిజిలాకర్ ఉంటే మనకు అన్ని ఒకటేసారి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డిజిలాకర్ ఈ రోజు అందరూ మెయింటైన్ చేయాలి. లైక్ డిజిలాకర్ వాళ్ళు కూడా ఎవరికైనా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఆధార్ కార్డ్ మనకైనా నువ్వు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డిజిలాకర్ మస్ట్ అడుగుతుంది. వితౌట్ డిజిలాకర్ అసలు కాదు ఓపెనే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్. ఇఫ్ ఏ క్లయింట్ మేక్స్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఇట్ మస్ట్ బి రిపోర్టెడ్ టు అథారిటీస్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఏమంటారు యాప్స్ ఉంటాయి కదా, ఎక్స్చేంజెస్ ఎప్పుడు మనల్ని మానిటర్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సపోజ్ నేను ఒక 50 lakhs తీసుకొచ్చి సడన్గా వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా నేను వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అనుకో, అది ఏంటంటే మన ఎక్స్చేంజెస్ నన్ను మానిటర్ చేస్తున్నట్టు. అది డబ్బులు ఎడకలు తీసుకొచ్చిండు, అది కరెక్ట్ డబ్బులు లేదా, మన ఏంటి మనీ లాండరింగ్ ఏమైనా చేసిండా లేకపోతే ఏమన్నా ఫైనాన్షియల్ స్కామ్స్ ఏమైనా చేసి తీసుకొచ్చిందా అని చెప్పేసి మొత్తము నా ఏంటి అంటే నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి నన్ను ఎప్పుడు ట్రాన్సాక్షన్ని మానిటర్ చేస్తారు. సో దీన్ని మనము సస్పీషియస్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అని అంటాం అన్నట్టు. మనకి అంటే లైక్ రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్ ఎందుకు తీసుకుంటామంటే లైక్ మనము సెగ్మెంట్స్ ట్రేడ్ చేస్తాం. లైక్ ఎట్లా అంటే మనము ఒకటి ఫస్ట్ మనకి ఏమేమి ఉంటాయి అంటే మార్కెట్ రిస్క్ ఒకటి ఉంటుంది, లిక్విడిటీ రిస్క్ ఉంటుంది, నెక్స్ట్ కౌంటర్ పార్టీ రిస్క్. అవును. లైక్ ఎట్లా అంటే మార్కెట్ రిస్క్ అంటే ఏంటి, లైక్ మార్కెట్లో మూమెంట్స్ ఉంటాయి. లైక్ చాలా స్పీడ్గా రాలీ కావచ్చు, అదే వోల్టాలిటీ. మనకి అంటే మార్కెట్ పార్టీ రిస్క్ అంటే లైక్ ఫస్ట్ మన దగ్గర మనకి ఫస్ట్ టు మార్కెట్ అని ఫస్ట్ మన దగ్గర అన్ని KYC సైన్ చేయించుకుని ఫోటోలు తీసుకుంటే నువ్వు ఏం లాస్ అయినా కూడా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇనిషియల్గా సైన్ చేసినావు, ఏదైనా నా బాధ్యత. రిస్క్ ఏంటంటే మార్కెట్ పార్టీ రిస్క్ అనుకుంటు ఉంటుంది. లిక్విడిటీ రిస్క్ అంటే మార్కెట్ లో బయింగ్ సెల్ కి ఎక్కువ లేకపోయినా అది రిస్క్ కానీ ప్రాబ్లం లేదు. లైక్ ఒక ఎంట్రీ తీసుకున్నావు, దానికి ఎంట్రీ తీసుకున్నావు, అది బై చేసినావు, దానికి సెల్ చేయడానికి సెల్లర్స్ లైక్ సెల్లర్స్ ఎవరు లైక్ మళ్ళీ బై చేయడానికి ఎవరు లేరు సెల్ చేసినప్పుడు, అప్పుడు నీకు అది లిక్విడిటీ రిస్కే కదా, దాని ఇంపాక్ట్ అవుతావు కదా. లైక్ ఒక ఆప్షన్ తీసుకుంటే లైక్ ఇంట్రాడే ఉంది, దాని ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పైరీ ఉంది, దాన్ని ఎగ్జిట్ చేయాలి కదా. వీళ్ళు కౌంటర్ పార్టీ లైక్ రిస్క్ ఉంటే ఏం చేస్తావు, లిక్విడిటీ రిస్క్ ఉంటే అప్పుడు అది ఎగ్జిట్ కాకపోతే నువ్వు లాసే కదా. ఇంకోటి కౌంటర్ పార్టీ రిస్క్ లైక్ అంటే మన ఇద్దరు ఇప్పుడు తను బై చేసి నేను సెల్ చేసిన, ఇద్దరి మధ్యలో ఎవరొకరు విన్ అవుతారు కదా. ఇద్దరి మధ్యలో విన్ దీని మధ్యలో కౌంటర్ పార్టీ రిస్క్ అని ఉండాలి. లేకపోతే థర్డ్ పార్టీ లైక్ ఇప్పుడు సెబీ అయినా లైక్ ఇప్పుడు మనకి ఎక్స్చేంజెస్ NSE BSE వీళ్ళు కౌంటర్ పార్టీ రిస్క్ అని మేనేజ్మెంట్ అంటే గ్యారంటీ, నీకు నాకు మధ్య గ్యారంటీ ఇస్తుంది ఖచ్చితంగా. నువ్వు లాస్ అయితే నాకు ప్రాఫిట్ వస్తుంది, నీ లాస్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో కౌంటర్ పార్టీ రిస్క్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్వర్డ్స్లో మనకి ఏంటంటే కౌంటర్ పార్టీ రిస్క్ ఎక్కువ ఉంటుండే అన్నట్టు. ఓటీసీ ఓవర్ ద కౌంటర్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇద్దరి మధ్యలో ఏదైనా ఒకటి మనము సపోజ్ నేను నీకు బియ్యం అమ్ముతాను లేకపోతే రైస్ అమ్ముతా అని చెప్పి నువ్వు దానికి నాకు డబ్బులు ఇస్తా అని చెప్పినావు, నేను ఇచ్చిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎక్కడికైనా వేరు అనుకో, సో మనకు ఆ రిస్క్ ఉంటుంది అన్నట్టు. సో అట్లా లైక్ ఇంకోటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే అంటే నేను మంచి చెప్తాను. గోల్డ్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. లైక్ గోల్డ్ ఉంది మమ్మ, గోల్డ్ ఈరోజు ప్రైస్ 1 lakh ఉంది అనుకో ఎగ్జాంపుల్, అది ఫ్యూచర్లో ఒక 6 months అయితే 1,10,000 పోతే నువ్వు అనుకుంటున్నావు, అదే నాకు ఇమాజినేషన్ అంటే నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తా అంటే వీడిని గోల్డ్ షాప్ ఉన్నది, అరే మామ నేను నీకు 1 lakh ఇస్తా అంటే నేను 1 lakh ఇస్తా ఆఫ్టర్ 10 months, అది 1,10,000 పోతే తెలియదు, 1 lakh ఇస్తా. ఓకే నాకు అది పోకపోయినా 1 lakh ఇవ్వాలని నేను తోటి అగ్రిమెంట్ చేసుకుంటా. ఓకే అది పోలేదు 90,000కి వచ్చింది అనుకో, అప్పుడు నేను నాకు కొనుక్కుంటావా, బయట కొనుక్కుంటా కదా. అప్పుడు నేను బయట కొనుక్కుంటా కదా, అప్పుడు ఇల్లీగల్ అవుతుంది కదా. అంటే నేను లాస్ నేను అంటే కౌంటర్ పార్టీ రిస్క్ బ్రేక్ చేస్తున్నా కదా, ఇది మనకి కౌంటర్ పార్టీ రిస్క్ అంటాం. దీని మధ్యలో అందుకే ఒక గ్యారంటీ ఒక ఎక్స్చేంజ్ ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం పాటించకపోవడం దాన్ని కౌంటర్ పార్టీ రిస్క్. అయినా మనం తెలుగులో బాగా చెప్తున్నాం అసలు చాలా డీటెయిల్ గా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చర్నింగ్. తెలుగులో ఫెయిల్ తెలుగు పీపుల్ అయితే తెలుగులో ఫెయిల్ అవ్వడం బ్రో. లైక్ ఇంకోటి ఏంటంటే రిస్క్ క్లయింట్స్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, క్లయింట్స్ ఏంటి అంటే ఫ్యూచర్స్ కానీ అవి రిస్క్స్ ఏమేమి ఉంటాయి, ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి ఇంకా ఆప్షన్ బయర్కి ఆప్షన్ సెల్లర్కి అవన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చర్నింగ్. ఈ చర్నింగ్ అంటే ఏంటంటే వెన్ ఏ బ్రోకర్ అన్నెసెసరీ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక బ్రోకర్ యాప్కి నేను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఒక బ్రోకర్కి, ఆ బ్రోకరు మంచి షేర్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నా అంటే బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసి కమిషన్ కోసం ఆయనకి ఎక్స్ట్రా బ్రోకర్ ఛార్జెస్ కోసం ఆ కమిషన్ కోసం నా పైసల్ని
ఏంటంటే వేరే ఇన్వెస్ట్ బయింగ్ సెల్లింగ్ చేసి డబ్బులు సంపాదించడాన్ని మనం చర్నింగ్ అంటాం అన్నట్టు. సో ఇది చర్నింగ్. ఇంకోటి ఇన్వెస్టర్ సెమినార్స్ అంటాం మనం. ఇన్వెస్టర్ సెమినార్స్ అంటే లైక్ ఒక సెమినార్ వెళ్ళాం అనుకో, లైక్ ఆల్ ఇన్వెస్టర్ గ్రూప్ ఆఫ్ సెమినార్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే వాళ్ళకి అడ్వైస్ ఇస్తారు, లైక్ ఈ స్టాక్ బాగుంది తీసుకోవచ్చు, ఫ్యూచర్లో బాగా రిటర్న్స్ వస్తాయి. కానీ ఫస్ట్ బ్లైండ్గా తీసుకుంటావు ఒక సెమినార్ పోయి, అంటే ఆ సెమినార్ పోతావు లైక్ ఐటీ స్టాక్ బాగుంది దీన్ని ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పినా బ్లైండ్గా తీసుకుంటావు పోయి తీసుకో కదా. అప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ స్టాక్ ఎట్లాంటిది, దాని ఫండమెంటల్స్ ఎట్లున్నాయి, టెక్నికల్స్ ఎట్లున్నాయి, దానికి ఏమైనా లైక్ ఏమైనా క్వార్టర్స్ ఉన్నాయా, లేకపోతే రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి అన్ని చెక్ చేసుకుని ప్లాన్ చేసుకుంటావు కదా. వాడు బ్లైండ్గా తీసుకుంటే అప్పుడు లాస్ అయితే ఫస్ట్ స్టాక్ మీద నీకు కూడా ఒక నమ్మకం రావాలి కదా. ఈ మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది, మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, లైక్ అట్లా. సో ఇన్వెస్టర్ సెమినార్స్ ఎవరైనా మనకి ఏమైనా అడ్వైజులు ఇచ్చినప్పుడు మనం అన్నీ ప్రాక్టీస్ చేసుకొని అది ఫైనాన్స్ ఏంటిదంటే టెక్నికల్గా కానీ ఇంకా టెక్నికల్గా మంచిగా ఉందా లేదా, ప్లస్ ఇంకా ఫండమెంటల్గా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఎందుకంటే డబ్బులతో కూడుకున్న పని కాబట్టి ఆ అడ్వైజులు తీసుకున్నప్పుడు సో కొంచెం కేర్ఫుల్గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దాన్ని మనం ఇన్వెస్టర్ సెమినార్స్ కింద మనం చెప్పుకుంటాం అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్, కస్టమర్ డ్యూ డిలిజెన్స్. ఇదేంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఫర్ కస్టమర్స్, మెయిన్లీ మీన్స్ చెకింగ్ అండ్ వెరిఫైయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఏ కస్టమర్ బిఫోర్ అలయింగ్ దెమ్ టు ఇన్వెస్ట్ ఆర్ ఓపెన్ ఏ అకౌంట్. ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా, ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళని అలో చేయకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే అకౌంట్ ఓపెన్ చేయకముందే చెక్ చేస్తాను అన్నట్టు. ఎందుకు చెక్ చేస్తానంటే మన ఏంటంటే ప్రివెంట్ చేయడం కోసం, అంటే మనీ లాండరింగ్ కానీ లేకపోతే ఇంకేంటంటే ఫ్రాడ్ చేయకుండా వాళ్ళని ఫస్టే ఈ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ అనేది కస్టమర్ని చెక్ చేసి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వాళ్ళని అన్ని ఇందులో ఒక మనకి 5 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మనల్ని ఆ పర్సన్కి యాక్సెస్ ఇస్తా అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కోసం కానీ ట్రేడింగ్ చేయడానికి కోసం. లైక్ మీరు అనుకోవచ్చు ఒక్కసారి డిమాండ్ ఒకటి అయిపోతే ఓన్లీ ఈక్విటీ అన్ని చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ మనము ప్రతి ఒక్కరికి ఎనేబుల్ చేసుకోవాలి, లైక్ డెరివేటివ్స్లో కూడా ఎనేబుల్ చేసుకోవాలి, డెరివేటివ్స్ కి సెపరేట్, ఇదేంటి మ్యూచువల్ ఫండ్స్ కి అన్నిటికీ ఎనేబుల్ చేసుకోవాలి సెపరేట్, అలా ఎంటీఎఫ్ కి సెపరేట్. సో ఇప్పుడు కూడా సెపరేట్ ఉండాలి. ఈ కస్టమర్ డ్యూ డిలిజెన్స్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే కస్టమర్ ఐడెంటిఫికేషన్, అంటే కేవైసీ. అంటే వాడు ఇప్పుడు సపోజ్ నేనే అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అనుకో, నన్ను ఫస్ట్ వాడు ఆధార్ కార్డ్ అడుగుతాడు, పాన్ కార్డ్ అడుగుతాడు, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు ప్లస్ ఇంకా బ్రోకర్కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ మన దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ తర్వాత నన్ను ఐడెంటిఫై చేసుకుంటాడు. ఆ తర్వాత నాతో ఏమైనా రిస్క్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు. రిస్క్ ప్రొఫైలింగ్ ఎట్లా అంటే అండర్స్టాండ్ హౌ మచ్ రిస్క్, నేను ఎంత రిస్క్ చేయగలుగుతా, నేను ఎక్కడికి డబ్బులు తీసుకొస్తున్నా, నా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమున్నాయి, అవన్నీ నా బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ చెక్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్. ఏంటంటే ఇంతకుముందు అనుకున్నాం బ్యాంకు కానీ సాలరీ పర్సన్ అంతే ఎట్లా అన్ని స్లిప్స్ ఉంటాయి, సాలరీ స్లిప్స్ అవన్నీ చెక్ చేసుకుంటాడు. అంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనీ లాండరింగ్ డబ్బులు ఉన్నాయా లేదా. మనకి మంత్లీ దానికంటే ఒకవేళ డెరివేటివ్స్ యాక్సెప్ట్ చేయాలంటే మనకి మంత్లీ ఇంట్లో ఇన్కమ్ అనేది జనరేట్ కనిపించాలి వాడికి. అప్పుడు కాక మనకి డెరివేటివ్ సెగ్మెంట్ ఆన్ చేయడు. ఒకవేళ అకౌంట్ అమౌంట్లో ఏం లేదనుకో, ప్రీవియస్ ఇంతవరకు వర్కింగ్ లేదు, జస్ట్ అమౌంట్ ఉన్నాయి కానీ ఏం నడుస్తలేదు, 10,000 కంటే బిలోనే ఉన్నాయి అకౌంట్లో కూడా, అంటే వాడు డెరివేటివ్ సెగ్మెంట్ మనకు అనేది యాక్టివేట్ చేయడు బికాస్ ఆఫ్ అన్వర్కింగ్ ఇన్ ప్రీవియస్ డేస్. సో లాస్ట్ ఇంకోటి 4th వన్ వచ్చేసి అంటే సస్పీషియస్ యాక్టివిటీ మానిటరింగ్. అంటే మనం ఏమైనా ఇల్లీగల్గా ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నామా లేదా అనేది ఆ బ్రోకర్ అంటాడు ఎప్పుడు మనల్ని, ఆ ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడు మనల్ని మానిటర్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో ఈ 4 స్టెప్స్ని ఎప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. సో దీన్ని మనము కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అని అంటాం. ఈ 5 స్టెప్స్ అనేవి ఎప్పుడు కంటిన్యూ ప్రాసెస్ అన్నట్టు. లైక్ ఎట్లా అంటే మనం పంపడం చేయొచ్చు, లైక్ ఇప్పుడు ఆయన ఇప్పుడు పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులను ఎప్పుడు పంపడం చేసి దానివల్ల స్టాక్ మార్కెట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. లైక్ 100 రూపీస్ 150 రూపీస్ 200 రూపీస్ దానివల్ల చాలా మంది లాస్ అవుతారు కదా. స్మాల్ ఫిషెస్ అని, ఆ స్మాల్ ఫిషెస్ అన్ని లాస్ అయితే వల్ల దాన్ని వాళ్ళు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు, లైక్ ఆన్గోయింగ్ రివ్యూ లాగా. సో ఇన్ షార్ట్లీ ఇది ఏంటంటే డ్యూ డిలిజెన్స్ అంటే నో యువర్ కస్టమర్ వెల్ బిఫోర్ డూయింగ్ బిజినెస్ విత్ దేమ్ ఏంటంటే. సో ఇది అంటారు అంటే డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటాడు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడు, అసెస్ ఇంకా రిస్క్ లెవెల్ అన్నింటినీ మానిటర్ చేసుకొని చేయడాన్నే మనము కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అని అంటాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనీ లాండరింగ్. సో ఈ మనీ లాండరింగ్ ఏంటంటే ఇల్లీగల్ మనీని తీసుకొచ్చి ఆ బ్లాక్ మనీని తీసుకొచ్చి లీగల్ మనీ చేయడాన్ని మనం మనీ లాండరింగ్ అంటాం అన్నట్టు. సో ఇప్పుడు ఎట్లా అంటే స్టాక్ మార్కెట్లో కూడా సో ఈ మనీ లాండరింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి సో ఏంటంటే యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనేది ఒకటి తీసుకొచ్చారు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక క్రిమినల్ ఉన్నాడు, వాడు ఏంటంటే 50 lakhs తీసుకొచ్చి ఇల్లీగల్ మనీని తీసుకొచ్చి స్టాక్లో ఇన్వెస్ట్ చేసిండు అనుకో, అవి ఏంటంటే బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అయితే అన్నట్టు. సో వాడికి 50 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు కదా, 50 lakhs నుంచి 1 lakh ప్రాఫిట్ వచ్చిందంటే దానికెళ్ళి తీసుకుంటాను అన్నట్టు. ఇప్పుడు ఆ 50 lakhs ప్లస్ ఈ 1 lakh మొత్తం కలిసి ఏంటంటే వైట్ మనీ అయితే అన్నట్టు. సో దీన్ని మనము మనీ లాండరింగ్ జరగకుండా
ఏంటంటే 2002 అనే ఒక యాక్ట్ తీసుకొచ్చింది కదా. సో దాంట్లో ఏమేమి చెక్ చేస్తారంటే ఫస్ట్ మెయిన్ కస్టమర్ డ్యూ డిలిజెన్స్ చూస్తా అన్నాడు ఫస్ట్ ఇది ఒకటి. ఆ తర్వాత మానిటర్ వన్ ట్రాన్సాక్షన్ మానిటర్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత రికార్డ్ని ఎప్పుడు రికార్డ్స్ని ఉంచుకుంటా అన్నట్టు. ఆ తర్వాత ఎంప్లాయీని ట్రైన్ చేస్తాను ఏంటంటే అక్కడ స్టాఫ్ ఉంటాయి చూడు, ఆ స్టాఫ్ని ఏంటంటే ప్రతిరోజు ఇట్లా ఎవరైనా మనీ లాండరింగ్ చేస్తారా లేదా అనేది వాళ్ళని ట్రైన్ చేసి పెట్టుకుంటా అన్నట్టు. ఆ తర్వాత పీరియాడిక్ ఆ రివ్యూస్ అన్ని ఎక్స్చేంజెస్కి ఇస్తా అన్నట్టు. సో దీన్ని మనం యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అని చెప్పుకుంటాం అన్నట్టు. దీనిలో లైక్ మనము స్కామ్ 1992 చేసినాం కదా, అంటే వాళ్ళు మనీ లాండరింగ్ అంటే వాళ్ళు బ్యాంకింగ్ నుంచి తెచ్చి మార్కెట్లో పుష్ చేయడం, అంటే మార్కెట్ని చాలా స్పీడ్ పెంచిన తర్వాత వైట్ మనీకి కన్వర్ట్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుని మళ్ళీ బ్యాక్ పే చేయడం, ఇవన్నీ లాండరింగ్ కిందకి వస్తాయి. మనీ అలా జరగకుండా తీసుకొచ్చిన 2002 యాక్ట్ యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అని అంటాం. లైక్ ఈ పర్సెంట్ ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు నాకు 1 షేర్ వచ్చింది, ఎట్లా వచ్చింది 1 షేర్? డీకే సల్మాన్ సినిమా ఉంది మొన్న రీసెంట్గా వచ్చింది, లక్కీ భాస్కర్ సేమ్ అదే లైక్ అంటే ఈయనకి ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి, లైక్ ఏ బేసిస్ మీద వచ్చినాయి, లైక్ ఇట్లా అన్నీ ఉంటాయి దానికి ప్రాసెస్. సో అలా జరగకుండా చూసుకోవడమే యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అని అంటాం అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సిఎస్సి స్పెషల్ కేటగిరీ సర్వీసెస్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ ఎన్ఆర్ఐ ఎన్జిఓస్ వీళ్ళందరూ ఉంటారు కదా, అంటే అంటే బయట దేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళని స్పెషల్గా కేర్ చేస్తారు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ అమౌంట్లో మనీ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో వేసి మ్యానిపులేట్ చేసి సో ఇక్కడ ఉన్న పంపండి చేయడం వల్ల ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇన్వెస్టర్లు అనేది వాళ్ళ మనీని లూజ్ అవ్వడం అది జరగకుండా చేయడాన్ని సిఎస్సి అని అంటామండి. స్పెషల్ క్లయింట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ కింద వాళ్ళని తీసుకొస్తాం అన్నట్టు. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయనంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్, ఫారెన్ నేషనల్స్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు, ఇంకా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఆ తర్వాత ట్రస్ట్ చారిటీస్ ఎన్జిఓస్, ఇంకా పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఉంటాం కదా, మనం నార్మల్ పీపుల్ కాకుండా ఇప్పుడు పొలిటీషియన్స్ కానీ పొలిటీషియన్ వాళ్ళ డాటర్స్ కానీ వాళ్ళు ఎంపీలు వీళ్ళు ఉంటారు చూడు. సో వీళ్ళని కూడా మనం స్పెషల్ కేటగిరీస్ కింద తీసుకుంటాం, ఎందుకంటే వీళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది కదా, ఆ మనీని తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వీళ్ళని కూడా సిఎస్సీలకు ఏంటి స్పెషల్ కేటగిరీ తీసుకుంటారు అన్నట్టు. లైక్ కంపెనీస్ విత్ కాంప్లెక్స్ ఓనర్షిప్ స్ట్రక్చర్స్ వాళ్ళు కూడా ఉంటారు. లైక్ మోర్ ఎవర్ క్లయింట్స్ హై రిస్క్ కంట్రీస్ ఇట్లా ఎవరంటే ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ వీళ్ళు ఉంటాయి, హై రిస్క్ కంట్రీస్ ఉంటాయి చూడు, వాళ్ళ నుండి డబ్బులు రాకుండా సిఎస్సి అనేది ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏముంది, దాదాపు అన్నీ అయిపోయినట్టున్నాయి. ఇన్వెస్టర్ గ్రీవెన్స్ మెకానిజమ్స్ అదొకటి ఉంటాయి కదా. ఓకే, స్కోర్స్ ఫస్ట్ ఇన్వెస్టర్ గ్రీవెన్స్ మెకానిజమ్స్ చూసుకుందాం, ఆ తర్వాత స్కోర్స్ దగ్గర పోయాం కదా. లైక్ ఫైనల్లీ ఆర్బిట్రేజ్ ఒకటి ఉంది. సో ఇన్వెస్టర్ గ్రీవెన్స్ మెకానిజం ఏంటంటే ఏ సిస్టమ్ హెల్ప్ ఇన్వెస్టర్స్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ రాజ్ అనే పర్సన్ ఉన్నాడు, ఆయన కొన్ని షేర్స్ కొనుక్కున్నాడు బ్రోకర్ దగ్గర, కానీ ఏంటి ఆ షేర్స్ అనేవి ఇంకా ఆయన అకౌంట్లో క్రెడిట్ కాలేవు. సో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ బ్రోకర్కి చెప్తాడు, నా అకౌంట్ ఇంకా ఏంటిదంటే నేను కొన్ని డబ్బులు పెట్టి షేర్స్ కొనుక్కున్నా అవి ఇంకా రాలేవంటే, అప్పుడు ఆ బ్రోకర్ ఏం రెస్పాన్స్ కాకపోతే ఏం చేస్తారంటే మన ఏంటిదంటే ఇన్వెస్టర్కి ఒకటి సెబీ స్కోర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అన్నట్టు. సో ఆ ప్లాట్ఫామ్లో పోయి మనము బ్రోకర్ పైన మనము కంప్లైంట్ తీసుకోవచ్చు. సో దాన్ని మనము ఇన్వెస్టర్ గ్రీవెన్స్ రీఅడ్రెసల్ మెకానిజం అని అంటాం అన్నట్టు. సీరియల్ యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళ మీద, లైక్ మనకి దానివల్ల ఏం లాస్ అయితే దాన్ని కూడా పే చేస్తుంది మనకి. సో ఈ స్కోర్స్ అనేది ఆ స్కోర్స్ని వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ని పట్టుకొని మనము మనకు జరిగిన ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంప్లైంట్ చేసుకోవచ్చు అన్నట్టు. లైక్ స్కోర్స్ అంటే ఏంటంటే లైక్ సెబీ కంప్లైంట్స్ రీఅడ్రెసింగ్ సిస్టమ్స్, ఇదే స్కోర్స్. ఇంకోటి ఏంటంటే మనకి ఆర్బిట్రేజ్ ఒకటి ఫైనల్ టాపిక్. ఆర్బిట్రేజ్ అంటే లైక్ ఒక మార్కెట్లో ఇంకో మార్కెట్లో అమ్మడం. లైక్ ఫస్ట్ అంటే ఆర్బిట్రేషన్. సో ఆర్బిట్రేషన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆర్బిట్రేషన్ ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రవి అంటోడు షేర్స్ కొనుక్కున్నాడు స్టాక్ మార్కెట్లో, ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి షేర్స్ కొనుక్కున్నాడు, ఒక 1 lakh పెట్టి షేర్స్ కొనుక్కున్నాడు. కానీ ఏంటి అంటే ఆ బ్రోకర్ అంటోడు ఆ షేర్స్ని డెలివరీ చేయలేడు. సో అప్పుడు మనం ఇంతకుముందు స్కోర్స్ అని అనుకున్నాం కదా, వాడు పోయి ఆ స్కోర్స్ అనే వెబ్సైట్లో వాడు కంప్లైంట్ రైజ్ చేస్తాడు. సో అప్పుడు ఆ స్కోర్స్ అనేది ఏం చేస్తాడంటే ఒక థర్డ్ పార్టీ ఆర్బిట్రేటర్ అంటే ఒక ఆర్బిట్రేటర్ అంటే ఒక థర్డ్ పార్టీ జడ్జి లెక్క ఒక కోర్ట్ లాగా అన్నట్టు, వాడు ఒక కోర్ట్ లాగా బిహేవ్ చేస్తాడు అన్నట్టు నీకు అంటే నాకు ఈ రవికున్ను ఈ బ్రోకర్కి. సో అదే కోర్ట్ లాగా వాడు ఏం చేస్తాడంటే ఆ బ్రోకర్కి చెప్తాడు 1 lakh వాడు పే చేసిండు కదా, రవి అంటాడు 1 lakh పే చేసిండు. సో నువ్వు కంపల్సరీ అయితే షేర్స్ డెలివరీ చేయవు, లేకపోతే మనీనైనా రీఫండ్ చేయవు. సో ఇట్లా
ఆర్బిట్రేటర్ ఉంటారు చూడు, వాడు వన్ ఫైనల్ డెసిషన్ అనేది చెప్తారు అన్నట్టు. సో అప్పుడు ఆ బ్రోకరు కంపల్సరీ అయితే షేర్స్ అనేది డెలివరీ చేయాలి, లేకపోతే మనీ అయినా రీఫండ్ చేయాలి. సో దీన్నే మనము ఆర్బిట్రేటర్ అని అంటాం అన్నట్టు. అండ్ అట్లా ఏంటంటే ఆర్బిట్రేషన్ అంటే ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ మిస్టేక్స్ బిట్వీన్ ద ట్రేడింగ్ ఇన్వెస్టర్ లేకపోతే క్లెయిమింగ్ మెంబర్ ఉంటారు కదా, వీళ్ళిద్దరు ఏంటంటే ఇష్యూ చేస్తారు. లైక్ ఇప్పుడు స్కోర్ కి ఇప్పుడు ఎవరైనా బ్రోకర్ మిస్టేక్ చేసి అనుకో, అప్పుడు ఏంది మనకి ఇప్పుడు మనం ఆర్బిట్రేజ్ అంటే స్కోర్ అన్నాం కదా, స్కోర్ కంప్లీట్ చేస్తాం, మనకి లాస్ అయింది, అప్పుడు స్టాక్ 100 రూపీస్ ఇప్పుడు 120 రూపీస్ అయింది, ఇప్పుడు 20 రూపీస్ లాస్ కొని ఎందుకు పే చేయాలి, నాకు 120 రూపీస్ నాకు కావాలి, అయితే నాకు స్టాక్స్ అన్న కావాలి, నీకు డబ్బులు అన్న కావాలని చెప్తుంది. అప్పుడు మనకి స్కోర్ అని ఇన్వెస్ట్ అంటే ఒక బెటర్ డిక్లరేషన్ ఇచ్చి మనకి ఎట్లా సెటిల్ కావాలంటే సెటిల్ చేయి అని చెప్పేసి. అది ఆర్బిట్రేషన్ అని ఒక పర్సన్ వాడికొచ్చి థర్డ్ పార్టీని తీసుకొచ్చి ఆ ఇద్దరిని డీల్ చేసి వారికి న్యాయం చేస్తాయి అన్నాడు. సో దీన్ని మనం ఆర్బిట్రేషన్ అని అంటాం. ఆ స్కోర్ కూడా వచ్చింది మనకి ఎప్పుడంటే 2011 జూలై 8కి వచ్చింది మనకి. అప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది, అంటే స్కోర్స్ అని అప్పుడు ఇంప్లిమెంట్ అయింది 2011లో. అయితే ఆర్బిట్రేషన్ అంటే క్లియరింగ్ ఆఫ్ ఇష్యూస్ బిట్వీన్ క్లయింట్ అండ్ బ్రోకర్ అంతే. సో ఇవాళకి టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. మనం చెప్పుకున్న NISM సిరీస్ 8లో భాగంగా టోటల్ 10 చాప్టర్స్ అన్నింటినీ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈ బుక్ మొత్తం అయిపోయింది మామ, అయిపోయింది. కానీ నేను షార్ట్ అండ్ స్వీట్ చెప్పేసినాం అసలు మొత్తం చెప్తాను. మీకు ఇంకా డెప్త్ కావాలంటే మా ఇన్స్టిట్యూట్కి రావచ్చు. ఈడ చెప్పిన కంటే ఇంకా సూపర్ చెప్తాం అసలు. ఇంత సూపర్ అంటే మంచిగా మేము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ మీరు నిజంగా ఎగ్జామ్ రాయాలనుకుంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ షోర్ అని ఒకటి వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మనం తీసుకొని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ ఎట్లా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఏం డౌట్ మళ్ళీ కమెంట్ చేయండి, దాని మీద వీడియో చేయమంటే చేస్తాం. ఇంకా ఇంకోటి ఏంటంటే మేమైతే దాన్ని ఇంకా షార్ట్లో ఇంకొక షార్ట్ వీడియోస్ చేసి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ సపోర్ట్ ఉంటే మేము దాన్ని చేయడానికి కోసం కూడా రెడీగా ఉన్నాం. ఓకే మామ, థ్యాంక్ యూ. ఇక్కడ నిజంగా నేర్చుకోవాలని ప్రాపర్గా ఉంటే మా DS ట్రేడింగ్ అకాడమీ ఇక్కడ నియర్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఓకే, ఓకే, సైనింగ్ ఆఫ్. ఓకే, బాయ్.